కాకినాడ జిల్లాలో రేపు మంత్రి నారా లోకేష్ అయితే పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటన సంబంధించిన ఏర్పాట్లు అయితే దగ్గరుండి అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో పాటు అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క జేఎన్టీయూలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ లోకేష్ గారు రేపు ఏ విధంగా పర్యటించారు? లోకేష్ గారి ఏర్పాట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు టీం అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నాం. హలో లోకేష్ కార్యక్రమం జేఎన్టీలో స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్, కనెక్టెడ్ సబ్జెక్ట్ మంత్రి కాబట్టి లోకేష్ గారు వారితో ఇక్కడ మమేకమై వారు ఏదైతే ప్రాజెక్ట్స్ కొన్ని చేశారో డెమో అవన్నీ చూసి వారికి క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళతో మమేకమై మాట్లాడతారు. అంటే ఒక ఇంటరాక్షన్ ఉండడం వలన దీంట్లో మార్పులు, ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కాలేజీ వ్యవహారాల్లో కానీ అదొక పద్ధతిగా వెళ్తుంది. దాని తర్వాత కోరమండల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏదైతే హాస్పిటల్ కట్టారో 60 బెడెడ్ హాస్పిటల్ని ఓపెన్ చేయడం, తర్వాత కొత్త ప్లాంట్ ఓపెన్ చేయడం, దాని తర్వాత కాకినాడ రూరల్ సంబంధించి పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్షను, అదేవిధంగా వారి యొక్క సమస్యలు అన్నీ కూడా అయినాయి. ఫోటోషూట్ 1500 మందికి ఫోటోషూట్తో కార్యక్రమం ముగిస్తే ఉదయం రాజమండ్రి 8:30కి దిగుతారు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఈవేళ ఈ రాష్ట్రంలో యువతరానికి ఒక పెద్ద దిక్కుగా ఉండడమే కాకుండా ప్రతి సమస్యలు, యువత యొక్క సమస్యలు అన్నీ కూడా షార్ట్అవుట్ అవుతున్నాయి. అలాగే మరి టీచర్స్ ఉద్యోగాలు కానీ 16,000, అలాగే 9.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి యువగలంలో ఏదైతే యువకులకి మాట ఇచ్చారో మరి వారందరికి కూడా ఎంప్లాయ్మెంట్, లక్షల ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు, ఈ సంవత్సరంలో బయటకు వస్తుంటారు ప్రతి సంవత్సరం, వారందరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ విధంగా కష్టపడే నాయకుడు నారా లోకేష్ గారు. సార్, జిల్లాలో తొలిసారిగా వస్తున్నారు ఆయన మంత్రి అయిన తర్వాత, ఆయనకి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం మొత్తం అంతా కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారండి. క్యాడర్ మీటింగ్ జరుగుతుంది. క్యాడర్తో 2-2.5 గంటల పాటు లోకేష్ గారు కూర్చుని వాళ్ళతో మాట్లాడతారు. ఇది కాకుండా ఇక్కడ హలో లోకేష్ కార్యక్రమం, జేఎన్టీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కోరమండల్ ఫెర్టిలైజర్స్ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో జరిగిన హాస్పిటల్ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈయన స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకుని వాళ్ళకి దగ్గరగా వెళ్ళటం వలన, వాళ్ళతో మాట్లాడటం వలన కొత్త రకంగా మనం ఏం చేయగలం అన్న దాని ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారండి. అదే ఉద్దేశంతో ఇప్పుడు స్టూడెంట్స్ మీదలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీద ఇవాళ కూడా చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అండర్ 16లో వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియా చూడకుండా ఉండటానికి ఆంధ్రప్రదేశ్లో ఎలా రెస్ట్రిక్ట్ చేయాలన్న దాని మీద చాలా ప్రపంచంలోనే ఇంకా ఎక్కడ ఆ స్టేజ్లో ఒక చోట చేశారు. అటువంటిది ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రం చేయటం అన్నది చాలా ఇటువంటి వినూత్నమైన విషయాలతో ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే సొంత పిల్లలు, స్టూడెంట్స్ని ఎలా గ్రో చేయాలన్న ఆలోచనతో ఆయనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. క్రికెట్ స్టేడియం కూడా మీ సారథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్నాళ్ళ నుంచో కళ నెరవేరబోతుంది అనుకుంటారు ఆ స్టేడియం గురించి? అవునండి, ఇది గ్రౌండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది 33 years స్టేజ్కి. ఒక 1-2 నెలల్లో దాన్ని ప్లాన్ అవి కూడా బయట పెట్టి ఎలా ముందుకు వెళ్తున్నాం, ఎన్నాళ్ళలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేపు సంబంధించినటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ ఏదైతే కాకినాడలో జేఎన్టీయూ ప్రాంగణంలో కూడా మొత్తం ఇక్కడ హలో లోకేష్ కార్యక్రమంలో పాల్గొంటారు. హలో లోకేష్ కార్యక్రమంతో పాటు అలాగే ఇక్కడ వాళ్ళు స్టాల్స్ని కూడా పరిశీలిస్తారు. అనంతరం ఈ కోరమండల, కాకినాడ రూరల్లో ఉన్నటువంటి కోరమండల్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ నిధులతో హాస్పిటల్ని అయితే 60 పడకల ఆసుపత్రిని కూడా ఆయన చేతుల మీద కూడా ప్రారంభించే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అనంతరం కూడా ఈ కాకినాడ రూరల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం సంబంధించి అక్కడ మా కార్యకర్తలతో అక్కడ మొత్తం అందరితో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుతో పాటు అలాగే టీడీపీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆ కార్యక్రమాలు, అలాగే రేపు ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ఇక్కడ జేఎన్టీయూలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా అన్నీ కూడా దగ్గరుండి పరిశీలించి రేపు సంబంధించినటువంటి ఈ పర్యటన సంబంధించిన అన్ని వివరాలు కూడా పూర్తిగా ఇక్కడ అన్నీ కూడా సంసిద్ధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ, జేఎన్టీయూ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.